ఏడేళ్ల కిందట కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనే విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. సుగాలి ప్రీతి ఉరివేసుకొని చనిపోయిందని స్కూల్ యాజమాన్యం పేర్కొనగా స్కూల్ కరెస్పాండెంట్ కుమారులు అత్యాచారం చేసి చంపేశారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సుగాలి ప్రీతి వ్యవహారంపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తమ కుమార్తెకు జరిగిన అన్యాయంపై ఆమెకు వివరించారు. పార్వతీదేవి మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం 7 ఏళ్లుగా తిరుగుతున్నామని ఆక్రోశించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీతో న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని అన్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగిస్తున్నట్టు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని పార్వతీదేవి వెల్లడించారు. సీబీఐ విచారణ ప్రారంభం కావడంతో ఢిల్లీ కూడా వెళ్లామని తెలిపారు. ఆ జీవో టిష్యూ పేపర్తో సమానమని అధికారులు చెప్పడం తమను మరింత కుంగిపోయేలా చేసిందని వాపోయారు. గత ప్రభుత్వం ఫేక్ జీవోలతో తమను మోసం చేసిందని అన్నారు. సీఎస్ గా పనిచేసిన జవారెడ్డి కూడా తమకు అన్యాయం చేశారని పార్వతీదేవి వ్యాఖ్యానించారు. ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని హోంమంత్రి అనిత చెప్పారని, ఈ కేసును సిఐడి చీఫ్ రవిశంకర్ స్వయంగా విచారిస్తారని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.